హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీన్యా టేల్స్. నేను మీ లావణ్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఆర్మీ పవన్ కళ్యాణ్ ని కాలు కిందేసి తొక్కేస్తాను అని అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసిన రమ్య మోక్ష, అసలు అక్కడ ఏం జరిగిందో ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మాధురి గారి మాటలు మాత్రం చాలా దురుసుగానే ఉన్నాయి, బట్ స్ట్రాటజీ మాత్రం అదర్స్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఈ రోజు హవా మామూలుగా లేదు, అండ్ నామినేషన్స్ మొత్తం వైల్డ్ కార్డ్స్ చేతుల్లోనే ఉంది. సో ఏం జరిగిందో, ఎవరు నామినేషన్స్ కి సెలెక్ట్ అయ్యారో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. సో ఇంకా మనకి ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ కి ఎంట్రీ పలికారు. నిన్న లాస్ట్ లో సుమన్ అన్న అడిగారు కదా నాకు గోల్డెన్ స్టార్ అని, సో పాపం గోల్డెన్ స్టార్ అయితే సుమన్ అన్నకు వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా అంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు, ఆల్రెడీ వీళ్ళు 5 weeks ఉన్నారు. సో కొత్త వాళ్ళు 6 members వచ్చారు కదా, కొంచెం టైం పడుతుంది అందరూ మాట్లాడుకొని ఒక బాండ్ కావచ్చు, ఏదైనా కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడానికి. బట్ హౌస్ లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ మింగిల్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మామూలుగా ఆయిషా అండ్ రమ్య మోక్ష వీళ్ళిద్దరూ బర్నీ గారితో డిస్కషన్ అనమాట. అంటే తనూజ దివ్య ఇప్పుడు నిన్న మాకు టాస్క్ ఇచ్చారు కదా, శ్రీజ అండ్ సుమన్ అన్నకి ఎవరిది బెలూన్స్ కట్ చేయమంటే మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తారు అంటే వీళ్ళు సజెషన్ ఇచ్చినట్లే ఉంది. బికాస్ ఎందుకంటే బయట ఆల్రెడీ గేమ్ చూసారు కాబట్టి బర్నీ గారికి ఎక్కువ ల్యాగ్ అవుతా ఉండేదే ఈ బాండ్స్ ఎఫెక్ట్. మేబీ ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, స్ట్రాటజీ ఆడుతున్నాడు, అది ఆయన పర్సనల్, ఎవరి గేమ్ వాళ్ళది. బట్ స్టిల్ బాండ్స్ మధ్యలో మాత్రం చాలా నలిగిపోతున్నారు. కాసేపు అక్కడ వాళ్ళతో డిస్కషన్ జరిగింది. తర్వాత ఇంకా మామూలుగా వీళ్ళ లగేజ్ అంతా బయట ఉంది కాబట్టి మెయిన్ హౌస్ కి షిఫ్ట్ చేసుకోమన్నారు. మాధురి గారు ఇక్కడైతే అంటే హెల్పింగ్ లో కానీ సంజన గారితో బాండ్ అంతా బానే ఉంది. లగేజ్ షిఫ్ట్ చేయడానికి ఆవిడే వెళ్ళి పాపం హెల్ప్ చేశారు, అదంతా బాగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మామూలుగా నైటే దివ్య ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్, దివ్య ఇంకా కుకింగ్ దీనికి కాబట్టేసి చెప్తుంది అనమాట మాధురి గారికి, మీరు మెయిన్ షెఫ్, మీరు చూసుకోండి, అంటే వంట గురించి మీరు మొత్తం మీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చెప్పింది. అయిపోయింది. అక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ నైట్ మామూలుగా బర్నీ గారు దివ్య డిస్కషన్ అనమాట. అంటే దివ్య ఫీల్ అవుతుంది, ఫేక్ అన్నారు, బయట నుంచి చూసొచ్చి ఒకరితోనే ఉంటానంటున్నారు, నేను అలా కాదు, నాకు ట్రూగా మీతో బాండ్ ఏర్పడిందని ఇంకా ఏడుస్తా ఉంటే ఇంకా రాము సుమన్ అన్న, రాము ఏమో నువ్వు నిజంగా చిన్న పిల్లవే అది ఇది అని ఏదో చెప్తా ఉన్నారు. ఇంకా బర్నీ గారు ఏడవద్దు, ఎందుకంటే అంటే ఏడిస్తే ఇంకెలాగూ డౌన్ అయిపోతాం కదా, ఏడవద్దు, వదిలేసి ఏదో చెప్పారు, దాన్ని ఎందుకు స్పోర్టివ్ గా తీసుకో అనేసి చెప్పారు. ఇంకా మార్నింగ్ మనకి మంచి సాంగ్ తో స్టార్ట్ అయింది అనమాట. సాంగ్ తో స్టార్ట్ అయింది కానీ తర్వాత మాత్రం వేడి మామూలుగా లేదు ఇంట్లో. ఇంకోటి ఏంటంటే గౌరవ్ పాపం తెలుగుకి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ని రోజులు ఫ్లోరా గారు స్ట్రగుల్ అయ్యారు, పాపం వెళ్ళిపోయారు ఆవిడ. బట్ గౌరవ్ ఏంటంటే ట్రై చేస్తున్నాడు అనమాట నేర్చుకోవడానికి, కానీ చాలా చాలా లాగింగ్ లో ఉన్నారు పాపం, లాంగ్వేజ్ ప్రాబ్లం మాత్రం. ఇంకేంటంటే కాసేపు మనకేంటంటే ఇమాన్యువల్ కామెడీ లేదే డే ఎపిసోడ్ ఉండదు కదా. ఇంక ఇమాన్యువల్ వచ్చేసి షర్ట్ వేసుకునేసరికి తనజ షర్ట్ బాగుంది, ఈ షర్ట్స్ అయితే తెప్పించుకో అంటే పాపం ఆయిషా కూడా యా బాగుందంటే ఇంక ఇమాన్యువల్ అంటున్నాడు అనమాట, ఇదేంటి వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, సో ఇది చేంజ్ చేయాలని. ఆయిషా అక్కడ డైరెక్ట్ గా చెప్పింది, లైక్ గేమ్ ఎలాగో చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్టైల్ చేంజ్ చేయండి అనేసి. సో ఇమ్ముకి చాలా ప్లస్ పాయింట్ అనమాట, బికాస్ ఎవరు వచ్చినా కూడా పాజిటివ్ గానే చెప్తున్నారు, తన గేమ్ అంత బాగుంది. మిగతా టీమ్మేట్స్ కూడా కొంచెం ఇన్ని హింట్స్ వస్తున్నప్పుడు అంటే బాండ్స్, బర్నీ గారు, డెబాన్ పవన్ వాళ్ళు రిలేషన్స్ ఇవంతా తగ్గించుకొని గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది కదా. ఇక మన సంజన గారు అనమాట, కోడల సంథింగ్ పాపం ఇమాన్యువల్ మీద కామెడీ చేస్తుంది. అంటే ఇన్ని రోజులు ఒకటే కోడలు ఉందని తనుజ బిల్డప్ ఇచ్చింది కదా, ఇంకెంత మంది ఉన్నారు అది ఇదని ఏదో కాసేపు ఫన్నీగా అయిపోయింది. సో ఏంటంటే మనకి రీతుకి వచ్చేసి ఇన్ని రోజులు పాపం అక్కడ డ్యూటీ ఇక్కడ డ్యూటీ ఏదో డిష్ వాషింగ్ చేసుకుంటా ఉంది. సో ఈరోజు వాష్ చేస్తా ఉండేసరికి ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇమాన్యువల్ ఫుల్ కామెడీ అనమాట. అంటే నువ్వు మేకప్ వేసుకుంటేనేనా ఇట్లా ఉంటే ఇట్లున్నావు అది ఇది అనేసి కామెడీ చేస్తుంటే ఇంకా రాము పాపం సాంగ్ ఏదో పాడుతుంటే డాన్స్ వేస్తున్నాడు అనమాట. ఇంకా ఆయిషా వచ్చింది, తర్వాత రమ్య మోక్ష వస్తే పాపం ఇమాన్యువల్ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క సాంగ్ పాడతా ఏదో కాసేపు అక్కట్లా కామెడీ రన్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెమాన్, దివ్య, ఆర్మీ వీళ్ళంతా మామూలుగా మాధురి గారి గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే వంటకి ఆల్రెడీ చెప్పాము అండ్ కొంచెం రఫ్ గా ఉన్నట్లున్నారు, అలాగే ఫేస్ మీద చెప్పేస్తున్నారు అన్నట్లు ఏదో డిస్కస్ చేసుకున్నారు, అయిపోయింది. అంటే దివ్యాని వచ్చేసి ఇంకా రమ్య ఫేక్ అని పెట్టింది కదా, దాని గురించి ఏదో కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత వచ్చేసి రమ్య చెప్తుంది అనమాట, అంటే
ఇదేంటి సంజన గారితో చెప్తుంది, లైక్ మీరు ఫస్ట్ చాలా స్ట్రాంగ్ అనుకున్నాను బట్ ఎమోషనల్ అయిపోతున్నారు, బట్ ట్రూగా ఆడుతున్నారు. మనకి తెలిసిందే సంజన గారు నాటినెస్ ఎంత ప్లే చేసినా కూడా, బట్ గేమ్ వైజ్ కానీ ఏదైనా రియల్ గానే ఉంటున్నారు, ఫేక్ అనేది ఏం లేదు. అండ్ ఆమె పాపం లాంగ్వేజ్ ప్రాబ్లం వలన ఏమనో కానీ కామెడీ అనేది బాగా వస్తుంది అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ రచ్చ స్టార్ట్ అయింది. ఎక్కడైనా కూడా మనకి కుకింగ్ దగ్గర బాగా గొడవలు స్టార్ట్ అవుతాయి కదా వీళ్ళకి. సో ఏంటి అంటే మామూలుగా ఆర్మీ పవన్ కళ్యాణ్ మాధురి గారిని పిలిచారు కుకింగ్ చేస్తుంటే. సో కూర్చోండి మేడం అని ఎక్స్క్యూజ్ మీ కూర్చోండి మేడం అని మామూలుగానే చెప్పారు. బట్ ఆవిడ టోన్ ఆఫ్ వాయిస్ అంతేనో లేకపోతే గొడవ పెట్టుకోవాలనుకున్నారో ఏమో తెలియదు కానీ, అంటే ఏం నిల్చుంటే చెప్పరా అన్నట్టు సర్కాస్టిక్ గానే అనిపించింది ఆ వాయిస్. సో ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా నేను వేరేలా మాట్లాడాల్సి ఉంటుంది అంటే ఇంకా ఆవిడ సీరియస్ అయిపోయారు. దివ్య చెప్తుందనమాట, అంటే మేము ఇంతసేపు వెయిట్ చేసాము, కుకింగ్ టైంకి అవ్వకపోతే రేపటి నుంచి టాస్క్లు అంటే డే ఇలాగే ఉండదు కదా, సో టైంకి ఫుడ్ అరేంజ్ చేస్తే బెటర్ అనేసి చెప్తున్నారు. ఏమో కానీ పాపం మాధవి గారికి దివ్యతో కూడా అంత కనెక్షన్ అవ్వట్లేదు. సో దివ్య ఎంత చెప్తున్నా దాన్ని నెగిటివ్ వేలని తీసుకుంటున్నారు. మళ్ళీ బ్యాక్ టు కుకింగ్ వెళ్ళారు. ఇంకా అక్కడ కూడా వేరేలా మాట్లాడతానంటే ఏంటి అనేసి అక్కడ ఇంకా పెద్ద రచ్చ అయిపోయింది అనమాట. బర్నీ గారు వచ్చారు, ఇంకా వదిలేసేయండి, టాపిక్ వదిలేసేయండి అంటే వేరేలా మాట్లాడతారంటే ఏంటి నేను కూడా మాట్లాడతాను అనేసి మాధురి గారు అంటే, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమో మీరు నేను చాలా రెస్పెక్ట్ గానే మాట్లాడాను మేడం, మేడం అనే యూజ్ చేస్తున్నాడు పాపం, బట్ అది సర్కాస్టిక్ గా అది వెటకారమే అనేసి గట్టిగా చెప్తాడు. ఇక్కడ ఏంటి అంటే తనూజ ఉంది, డెమాన్ పవన్ ఉన్నాడు, రీతు అండ్ సంజన గారేమో మధ్యలో పాపం ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంటే కెమెరా దగ్గరికి వెళ్ళి డాన్స్ వేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు స్టాండ్ తీసుకోవాలి కదా, తనూజ అక్కడే ఉంది బట్ ఎవ్వరు ఏం మాట్లాడలేదు. మేబీ మాధురి గారి దగ్గర ఉన్న స్టోన్ కోసం వీళ్ళు కాకా పడుతున్నట్టున్నారు మాధురి గారిని. ఓకే, ఇంకా బర్నీ గారు చెప్తున్నారు వదిలేయండి అనేసి. ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒకవేళ నేను ఆ మాటకి మీరు హర్ట్ అయ్యింటే సారీ మేడం అని కూడా చెప్పాడు. మళ్ళీ వెళ్ళిపోయాక కూడా ఆహా లేదు, మళ్ళీ పిలిచి మళ్ళీ ఇంకా అదే డిస్కషన్ అనమాట. సో ఇంకా దివ్య వచ్చేసి కర్రీ ఇంకా అవ్వలేదు కదా, 1 hour నుంచి చేస్తున్నారు, బీన్స్ అవ్వలేదు అంటే ఇంకా మాధురి గారేమో కర్రీ అవ్వకపోవడానికి నాకు తప్ప అంటే, బికాస్ వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్, దివ్య కుకింగ్ దీనికి హెడ్ గా ఉంది కాబట్టి రేషన్ దీనికి. సో మధ్యలో రేషన్ వచ్చింది, సుమన్ అన్న బాగా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట ఈసారి రేషన్ కోసం. అయితే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ, రేషన్ తక్కువ వచ్చిన టైంకి ఫుడ్ అరేంజ్ చేయకపోయినా వీళ్ళనే క్వశ్చన్ చేస్తారు కాబట్టి వీళ్ళు గట్టిగా అడిగారు. బట్ మేబీ ఫస్ట్ డేనో ఏమో తెలియదు కానీ ఇంకా ఆవిడ కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడ్చేశారు. తనూజ ఇటు ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళని పాపం వీళ్ళ పాయింట్ పెట్టినందుకు వీళ్ళకేం చెప్పలేదు కానీ మాధురి గారిని ఓదారుస్తున్నారు అనమాట. సో దీని తర్వాత బర్నీ గారు ఇంకా దివ్యాన్ని ఓదార్చడానికి వెళ్తే, నేను దానికేం ఫీల్ అవ్వలేదు, నేను మామూలుగా కూడా ఇంట్లో అరుస్తాను, దాని గురించి ఏం ఫీల్ అవ్వలేదు, మీరే ప్రోటీన్ షేకులు చేసేసుకుంటున్నారు. పాపం బర్నీ గారు మేబీ ఇవన్నీ పాయింట్స్ పెట్టుకొని కొంచెం దూరంగా ఉండాలనుకొని అనుకున్నారేమో తెలియదు కానీ, బట్ వీళ్ళు మళ్ళీ ఫీల్ అయిపోయి మళ్ళీ ఆయన్ని బాన్స్ లేకి దింపుతున్నారు అనమాట. అంటే ఆయనకు తప్పట్లేదు ఇంకా. సో ఇంకా భరణి, ఆర్మీ పవన్ కళ్యాణ్, దివ్య మామూలుగా డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు మేము మమ్మల్ని అడుగుతారు కాబట్టే కదా సార్ మేము చెప్పాము, సో ఆవిడ అంత సీరియస్ అయిపోయారు, మళ్ళీ మమ్మల్నే క్వశ్చన్ చేస్తారు కదా అంటే ఇంకా అక్కడ బర్నీ గారు అంటున్నారు ఆవిడ ఎక్కువే మాట్లాడారు, ఓకే ఇంకా నెక్స్ట్ నుంచి టైంకి ఫుడ్ ఉండేలాగా చెప్పేసేయండి అంటే, ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ నేను దివ్యాకి చెప్పేశాను, సో తను ఎలా చెప్పుకుంటుందో చెప్పుకోనియండి అనేసి చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా మాధురి అండ్ రమ్య డిస్కషన్. ఫస్ట్ లో చెప్పాను కదా ఆర్మీ పవన్ కళ్యాణ్ ని కాలు కింద వేసి తొక్కేస్తా అనింది అనేసి. సో ఏంటంటే మాధురి గారు అండ్ రమ్య గారు డిస్కషన్ అనమాట. అంటే శ్రీజాది బెలూన్ కట్ చేసినప్పటి నుంచి ఆర్మీ పవన్ కళ్యాణ్ అసలు నా ఫేస్ కూడా చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు. సరే మాట్లాడకపోతే పోనీ, నేను ఆడడానికి గేమ్ ఆడడానికి వచ్చాను, రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి కాదు, ఇదైతే 100% కరెక్ట్. బట్ అక్కడ ఏంటి అంటే అసలు అతని బిహేవియరే నాకు నచ్చలేదు, అలా రాసుకుంటూ పూసుకుంటూ. తనుజ గారు అక్కడక్కడ హెపో అంటారు కానీ ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, అదే నా జోలికి వస్తే మాత్రం నేను కాలు కింద వేసి తొక్కేస్తాను, నేను రానివ్వను, మనం ఇస్తేనే కదా లీనియన్స్ అని మాట్లాడుకున్నారు. ఓకే, అది మేబీ వాళ్ళ బాండ్ కావచ్చు, వాట్ ఎవర్ అవ్వచ్చు, అండ్ ఇది ఈమె పర్సనాలిటీ కావచ్చు, బికాస్ కొంతమంది మేల్ ఫ్రెండ్స్ ఉంటారు. బట్ స్టిల్ మనము ఫస్ట్ నుంచి అనుకుండమే ఆర్మీ పవన్ కళ్యాణ్ మరీ ఓదార్పు యాత్రలు చేసేస్తున్నాడు, అవి తగ్గించుకుంటే బాగుండు అనేసి. ఒక 2 weeks తగ్గించాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈ రోజు ఈ స్టేట్మెంట్ పాస్ చేయడానికి తన సైడ్ నుంచి కూడా కారణం ఉందన్నమాట. బికాస్ తను అలాగే చేస్తున్నాడు, టాస్క్ వైజ్ 100% ఇచ్చినా ఇది కొంచెం తగ్గించుకుంటే ఇంకా ముందుకెళ్తాడు గేమ్ లో.
సో వీళ్ళ డిస్కషన్ అయిపోయింది. పాపం మళ్ళీ దివ్య వచ్చి పప్పు అండి 2 పూట్లకు అని చెప్తే మధ్యలో ఏమో సాంబారా పప్పు అని అడిగాడు. సో ఎన్ని కప్స్ అంటే 2 కప్స్ అంటే ఇంకా ఆవిడేమో ఇంకా ఒక బకెట్ వాటర్ వేయాలంటే అక్కడ రేషన్ అనేది తక్కువగా వస్తుంది. సో పప్పు సరిపోదమ్మా సాంబార్ లాగా పెడదాము అని చెప్తే బాగుండేది. బట్ అక్కడ ఆవిడ బకెట్ వాటర్ పోయాలి అన్నారు. ఇంకా దివ్య వెళ్ళి అక్కడ చెప్తే ఆర్మీ పవన్ కళ్యాణ్ నిఖిల్తో చెప్తున్నాడు ఇది సర్కాజమే కదా ఎందుకు అలా అనేసి. బట్ ఓకే ఇంకేం చేయలేం కదా. ఆవిడ అంటే ఇటు సంజన గారితో తనుజతో కానీ ఇటు బాగానే ఉంటున్నారు. బట్ స్టిల్ ఎందుకో దివ్య దగ్గరకు వచ్చేసరికి అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్తో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో మాత్రం కొంచెం రూడ్ గా మాట్లాడినట్లే అనిపించింది. రేషన్ వచ్చింది కదా మన సంజన గారు ఏమో బుట్ట పట్టుకొని టమాటాలు అని అక్కడ కూడా మాధురి గారు బాగానే కామెడీ యాంగిల్ కూడా ఉంది, కామెడీ చేస్తున్నారు అయిపోయింది. ఇక్కడ ఈ మెయిన్ ఏంటంటే పాపం వాటర్ బాటిల్స్ వచ్చాయి. ఆయిషా బ్లాక్ బాటిల్ తీసుకుంది, గౌరవ్ పాపం చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అనమాట నాకు బ్లాక్ సెంటిమెంట్ ఇష్టం అనేసి. ఆయిషా ఏం చెప్తుందంటే నువ్వు తెలుగులో మాట్లాడు రిక్వెస్ట్ చెయ్యి ఇస్తాను అనేసి అంటుంది. పాపం గౌరవ్ చాలా ట్రై చేస్తున్నాడు. అప్పుడే అంత ఈజీ కాదు కదా, 1 డేనే కదా అయింది, ఇంకా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే కొంచెం టైమే పడుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే మామూలుగా డిష్ వాషింగ్ గురించి డెమోన్ క్లారిటీగా అడగాలి. ఏంటంటే మార్నింగ్ డిష్ వాష్ ఎవరు చేశారు అంటే ఆయిష ఏమో నేను వాష్ చేశాను ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పిలువని, మధ్యలో రీతు ఇన్వాల్వ్మెంట్. అక్కడ ఆయిష ఏంటంటే బయట ఆల్రెడీ చూసేసింది కాబట్టి ఎపిసోడ్స్ తను ఇంకా ముఖం మీదే అంటే ఏంటి అలా పిలిస్తే వెళ్ళవా, రీతు ఏమో నేను అందుకు కాదు అలా పిలిచాడు అందుకు ఫీల్ అయ్యాను అంటే అంటే అలా పిలిస్తే వెళ్ళవా బుజ్జి కన్నా అని పిలిస్తేనే వస్తావా అనేసి అంటుంది. ఆ మాట అన్నప్పుడు నీకు ప్రాబ్లం అనిపించినప్పుడు అక్కడే నువ్వు ఎందుకు అలా అంటున్నావు అని రీతు క్వశ్చన్ చేయొచ్చు కదా. ఆయిష వెళ్ళిపోయాక డెమాన్ పవన్ మీద కోపం. పాపం డెమాన్ పవన్ ఏం చేస్తాడు నేను అలా అనలేదమ్మా ఇలా పిలిచాను మార్నింగ్ వాష్ చేసినవి లేవు. తర్వాత ఇంకా అది అలాగే ఉంటుంది. మాధురి గారు కూడా డెమాన్ పవన్ అని రీతు వాళ్ళతో కూడా బాగానే మాట్లాడుతున్నారు. లైక్ వదిలేసి తనన్న దానికి తినేం చేస్తాడు అన్నట్లే చెప్పారు. బట్ దివ్య మాట్లాడేటప్పుడు మేబీ ఏమో తెలియదు తనకి ఫేక్ అనిపించిందో లేకపోతే ఇంకేమో తెలియదు కానీ బట్ వాళ్ళతో మాత్రం కొంచెం అలాగే మాట్లాడుతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రమ్య నిఖిల్ అండ్ మాధురి గారు డిస్కషన్ అనమాట. అంటే బాండ్స్ నిఖిల్ అక్కడ ఒక మాట చెప్పాడు నేనేమి ఇక్కడ బాండ్స్ ఏం లేదు నాకు గేమే ఇది అనేసి అంటే ఇంకా రమ్య అప్రిషియేట్ చేస్తుంది. కరెక్టే కదా వాళ్ళు వెళ్ళిందే గేమ్ కోసం బాండ్స్ కోసం కాదు కదా నాకు బయట ఫ్యామిలీ ఉంది అని క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు బర్నీ గారి గురించి ఇంకా అక్కడ అంటే మిగతా వాళ్ళ కూడా బాండ్స్ ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఏంటంటే వేరేలా వెళ్తుంది. ఇదేంటంటే ఎక్కువ ఈయన గేమ్ ఎఫెక్ట్ అవుతా ఉంది. ఇప్పుడు డెమాన్ పవన్ రీతు కూడా చెప్పాలంటే మన డెమాన్ పవన్ కి గేమ్ ఎఫెక్ట్ అయింది. ఫైనల్ గా ఎలాగో గోల్డెన్ స్టార్ తెచ్చుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇన్ కేస్ లీస్ట్ లో ఉండింటే సో కాబట్టి వాళ్ళకు కూడా బాండ్స్ వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఎందుకో బర్నీ గారే ఎఫెక్ట్ అవుతున్నారు అన్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా దివ్య గురించి కూడా లైక్ తను ఫేక్ ఇంకా బర్నీ గారితోనే ఎక్కువ ఉంటుంది అన్నట్లు ఓకే ఆ డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మెయిన్ మనకి మండే అనగానే నామినేషన్స్ గుర్తొస్తాయి కదా. ఈసారి వెరైటీగా నామినేషన్స్ మొత్తం మామూలుగా 1-on-1 నామినేషన్ అలా ఏం లేదండి. ఈసారి ఏంటంటే వైల్డ్ కార్డ్సే నామినేట్ చేస్తారు. అండ్ వైల్డ్ కార్డ్స్ ఆర్మీ పవన్ కళ్యాణ్ మాత్రం నామినేట్ చేయకూడదు బికాస్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ అండ్ ఇంకా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ కి వచ్చారు కాబట్టి వాళ్ళకి మేబీ ఈ వీక్ బెనిఫిట్ ఏమో తెలీదు. సో వాళ్ళు కూడా నామినేషన్స్ లో లేరనమాట. ఇక్కడ ఏంటి అంటే బెల్ సౌండ్ వస్తుంది, బజర్ సౌండ్ వస్తుంది, పైనుంచి ఒక బాల్ వస్తుంది. సో వైల్డ్ కార్డ్స్ లో ఎవరన్నా ఆ బాల్ ని పట్టుకొని వాళ్ళు ఎవరికన్నా ఇవ్వచ్చు హౌస్ మేట్స్ లో. ఆ ఇచ్చిన హౌస్ మేట్స్ ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఆ ఇద్దరిలో మళ్ళీ బాల్ పట్టుకున్న వైల్డ్ కార్డ్ ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయొచ్చు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టారు కదా. సో ఫస్ట్ బాల్ రాగానే మనం అనుకుంటున్నాం కదా ఫిజికలీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు నిఖిల్ గౌరవ్ అనేసి, అది ప్రూవ్ చేసుకున్నారు అనమాట. నిఖిల్ ఫస్ట్ బాల్ క్యాచ్ చేశాడు. ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళు గౌరవ్ సాయి వీళ్ళు లాగుతున్నా కూడా ఇంకా ఆయిష వాళ్ళు ఇంక వదిలేసే అన్నట్టు వదిలేశారు. బికాస్ ఎందుకంటే ఆయన చేతులు పట్టుకొని వస్తున్నా రావట్లేదు. ఫైట్ చేశారు, బజర్ సౌండ్ వచ్చే వరకు కూడా ఆయన బాల్ వదలలేదు. సో తనుజకి ఇచ్చారనమాట. తనుజ ఏమో ఇక్కడ ఏంటి అంటే తనుజ నామినేషన్ నాకు కరెక్ట్ గా అనిపించలేదండి. మీకు ఎవరికన్నా కరెక్ట్ అంటే మీకు కూడా నా అలాగే కరెక్ట్ కాదు అనిపించుంటే కామెంట్ చేయండి. ఏంటి అంటే ఫస్ట్ రామున్ నామినేట్ చేశారు బికాస్ ఎందుకు అంటే కెప్టెన్సీ టాస్క్ లో అంటే సంజన గారు చెప్పిన పాయింట్ అనమాట. లైక్ ఆవిడ అడిగినప్పుడు మాత్రం రానివ్వలేదు, బర్నీ గారిని ఉంచారు
అండ్ ఏంటి అంటే బర్నీ గారు ఆ, బర్నీ గారు సపోర్ట్ తీసుకొని డిపెండ్ అయ్యే కెప్టెన్సీ ఇది చేసావు, నువ్వు స్టాండ్ తీసుకోవాలి అనేసి పాయింట్ పెట్టారు. రాము కూడా డిఫెండ్ చేసుకున్నాడు, నా కెప్టెన్సీ బాగలేదు, నేను అలా డిపెండ్ అయ్యి ఉంటే నాకు సార్ నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు కదా అంటే, నానికి తనుజ ఏమో 24/7 మేం చూస్తున్నాం కదా అన్నట్లు చెప్పారు. అలా అన్నప్పుడు హెల్ప్ చేసిన బర్నీ గారిని కూడా నామినేట్ చేయాలి కదా, ఇన్ కేస్ వాళ్ళు 24/7 అక్కడ చూసినప్పుడు ఇద్దరిది రాంగ్ కదా. ఓకే, ఇంకా రాముని నామినేట్ చేశారు, ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ అన్నని. ఇక్కడ బాగా అనిపించింది, అంటే సుమన్ అన్న ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు అనేసి అంటే, ఇంకా సుమన్ అన్న కరెక్ట్ గానే అడిగారు. అంటే నా బయోడేటా తెలీదా అమ్మ, నేను మాట్లాడితేనే కదా తెలుస్తుంది, అంటే నేను అరిచి మాట్లాడాలా, ఎక్కడా వినిపించట్లేదు, మేము వస్తే మాట్లాడుతున్నారు అనేసి అంటే, మేబీ ఇంకెవరిని రిలేషన్ వల్ల నామినేట్ చేయలేదు ఏమో తెలియదు, కానీ సుమన్ అన్నని అయితే సేఫ్ గా నామినేట్ చేసినట్లుంది. బట్ సుమన్ అన్న బాగానే డిఫెండ్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నామినేట్ చేసింది ఇద్దరిని, బట్ నిఖిల్ చేతిలో ఉంది కదా ఎవరిని సేవ్ చేయాలి అనేసి. సో సుమన్ అన్నకి సేమ్ రీజన్, అంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనిపించింది. సో రాముని సేవ్ చేస్తున్నానని చెప్పారు నిఖిల్ గారేమో. ఇంకా సుమన్ అన్న పాపం రమ్యతో ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు అనమాట, ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే ఎట్లమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా అందరితో అనేసి. మాదిరిగా చెప్పాను కదా, మాట దురుసైనా గేమ్ లో మాత్రం ఆవిడ క్లారిటీగా ఉన్నారనేసి తనుజాకి చెప్తుంది, నువ్వు ఎలా నామినేట్ చేసావు ఇద్దరిని, మనకంటే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని మనం తీసేయాలనుకోవాలి, వీక్ ఉన్న వాళ్ళని కాదు. ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు, బాండ్స్ ఏర్పరచుకుంటా పోతున్నారు కానీ మనకి రేపు 1-on-1 పెడితే ఎవరు స్ట్రాంగ్ గా ఆలోచించాలి. కానీ పాపం సుమన్ అన్న ఇన్నోసెంట్ గా ఉంటే టాస్కుల్లో అలానే వీక్ ఏం కాదండి, బాగానే టఫ్ ఫైటే ఇస్తున్నారు అన్న కూడా. రాము రాథోడ్ కూడా ఇస్తాడు టఫ్ ఫైట్, బట్ పాపం కొంచెం. సో మాధురి గారి పాయింట్ అయితే క్లియర్ గా చెప్పారు. ఇంకా తనుజ కూడా మామూలుగా ఆర్మీ పవన్ కళ్యాణ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉందన్నమాట, ఇది అది అనేసి. మాధురి గారు వెళ్ళి, అంటే ఒకవేళ మేము బాల్ మీకు ఇచ్చాము అంటే మీరు ఎవరిని నామినేట్ చేస్తారు అని సుమన్ అన్నని. ఇంకా సుమన్ అన్న తనుజాని చేస్తాను, ఇంకా ఆయన పాయింట్స్ ఆయన చెప్తున్నారు. ఆయిషా కూడా చెప్తుంది అనమాట, అంటే స్ట్రాంగ్ ఉండేవాళ్ళని చెయ్యన్నా, మీరు గట్టిగా మాట్లాడండి అనేసి. ఇక్కడ ఏంటి అంటే ఎవరి పాయింట్స్ వాళ్ళు కరెక్ట్ గా పెడుతున్నారు. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, బాండ్స్ వల్ల స్ట్రాంగ్ వీక్ అనేది చూసుకోకుండా ఏదో మా వాళ్ళని సేఫ్ చేయాలనుకుంటున్నారు. కానీ రేపు ఎప్పటికైనా మీరు ఎలిమినేషన్ కి రావాల్సిందే. ఐ మీన్ అందరూ 1-on-1 పడుతుంది, అది కూడా చూసుకోవాలి. వైల్డ్ కార్డ్స్ మాత్రం ఈ విషయంలో బాగా క్లారిటీగా ఆలోచిస్తున్నారు, బికాజ్ ఈ 5 weeks గేమ్ చూశారు, లోపల ఏం నడుస్తుందో చూశారు, కాబట్టి వాళ్ళకైతే క్లారిటీ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిమాన్ ఇదే మీన్ స్ట్రాంగ్ బర్నీ గారు, రాము. సో రీతు వచ్చేసి మామూలుగా మాధురి గారితో క్లారిఫై చేస్తుంది, క్లారిఫై చేసుకుంటా ఉందన్నమాట. అంటే ఒకవేళ సుమన్ అన్నకి ఇస్తే నేను ఉండను కదా అనేసి. ఇంకా చెప్తుంది, లేదు లేదు నువ్వు లేవు అని చెప్తుంది. ఇక్కడ మాధురి గారు అందరితో కలివిడుకుంటున్నారు, బట్ మనకి ఎపిసోడ్ లో పాపం ఆర్మీ పవన్ కళ్యాణ్, దివ్య కొంచెం టార్గెట్ అయినట్లున్నారు. సెకండ్ బాల్ వచ్చేసి గౌరవ్కి వచ్చింది, బట్ ఇంకా అటు ఇటు ట్యాక్లింగ్ లో మన రమ్య చిట్టి పికిల్స్ తను తీసుకుందనమాట. తను ఇంకా బాల్ ని ఎవరికో ఇస్తుంది అనుకుంటే రాముకి ఇచ్చింది బాల్. రాము క్లియర్ గా నా ఫస్ట్, అంటే నా నామినేషన్స్ రీతు అండ్ డెమోన్ పవన్ అని చెప్తుంది. ఇంకా రీతు ఫస్ట్ మాట్లాడేటప్పుడు చెప్తుంది అనమాట తన పాయింట్స్. తను ఏంటంటే ఆ రోజు ఫౌల్ గేమ్, ఆ గేమ్ ఇది అవ్వడానికి నువ్వే రీజన్ అంటే రీతు వాదిస్తుంది, అంటే నేనే కాదు కదా సంచాలక్గా నువ్వే మీద అవ్వలేదు, సంచాలక్గా నువ్వు కరెక్ట్ చేసుంటే గేమ్ ఫౌల్ అయ్యేది కాదు, అట్లా నన్ను బ్లేమ్ చేస్తావు అనేసి అంటే. ఇంకా పాపం రాము డిఫెండ్ చేసుకుంటున్నాను, నేను చెప్పాను ఇమాన్యుల్ అంటే, నువ్వు సంచాలక కాదా ఫస్ట్, ఇంకేదో అటు ఇటు ఆర్గ్యుమెంట్ అయింది, అయిపోయింది. నెక్స్ట్ ఓకే ఇంకా అయిపోయింది కదా అనేసి డెమోన్ పవన్ దగ్గరకు వచ్చాడు. సో డెమోన్ పవన్ కూడా అదే చెప్తున్నాడు, ఫౌల్ గేమ్ ఒకటి అంటే డెమోన్ పవన్ కరెక్ట్ పాయింటే అడిగాడు, లైక్ నేను ఇట్లా పెట్టుకొని ఊరుతూ ఉంటాను కదన్నా, సో నేను ఇది ఫౌలా కాదా అని కాదు, మిమ్మల్ని అడిగారు మీరు ఓకే చెప్పారు అనేసి డెమోన్ పవన్ చెప్తే, ఇంకా ఫిజికల్ గా అంటే టాస్కుల్లో నువ్వు వస్తున్నావు అంటే భయం వేస్తుంది, బట్ ఇంకొంచెం డల్ అయినట్లు అనిపించింది అని చెప్తే మధ్యలో రీతు వస్తుంది అనమాట. ఇంకా అక్కడ ఆయిష మధ్యలో వైల్డ్ కార్డ్ వచ్చేసి తను చెప్తుంది, అంటే నీ పాయింట్ అయిపోయిందని కదా ఇక్కడ అంటే మాధురి గారు స్టాప్ చేశారనమాట, ఓకే వదిలేసాయండి అనేసి. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని తెలివిగా నామినేట్ చేశాడు రాము అయితే. కానీ ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ చేతిలో ఉంది కదా, ఎవరిని ఇది చెయ్యాలి అనేసి. అలేఖ్య చిట్టి పిక్కల్స్ వచ్చింది, తను
క్లియర్ గా చెప్పేసింది. అంటే రీతుని నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ రీతు టాస్క్లు బాగా ఆడుతుంది, ఎక్కడో చోట కొంచెం బుర్ర పెడుతుంది, అండ్ మీరు టాస్క్లు ఆడతారు కానీ మీరు బుర్ర వాడరు, బుర్ర లేదు అన్నట్లే చెప్పింది. పాపం డెమాన్ పవన్ ఎక్కడో చెప్తారా అనేసి అంటే కూడా ఒకటి ఒకటి అని అంటే ఒకటి రెండు అని చెప్పలేను, ఆ అన్నిట్లో అట్లే అనిపించింది అంతే అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నిన్న కూడా లైక్ పిక్కల్స్ ఇచ్చినప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. ఇక్కడ కూడా లైక్ నామినేషన్ లో చెప్పిండొచ్చు ఇంకా పాయింట్స్ డెమాన్ పవన్ మీద, మేబీ నువ్వు స్ట్రాంగ్ లేకపోతే గేమ్ నువ్వు కూడా ఫౌల్ ఆడావను ఏదో ఒకటి చెప్పిండొచ్చు, బట్ తనకున్న పాయింట్ అదే ఏమో అంతే అని చెప్పేశారు. సో ఈ రోజుకైతే నామినేషన్ ప్రక్రియ ఇంతటితో స్టాప్ అయింది. మనకి సుమనన్న నామినేట్ అయ్యారు, డెమాన్ పవన్ నామినేట్ అయ్యారు. నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ లో ఇంకా వైల్డ్ కార్డ్స్ చేతుల్లో ఎవరు నామినేట్ అవుతారో రేపటి ఎపిసోడ్ లో చూద్దాము. అండ్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మాత్రం నామినేషన్స్ అయితే అదిరిపోయాయి కదా. నెక్స్ట్ ఇంకా టాస్కుల్లో ఎలా ఉంటుందో చూడాలి. రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.